In last class we have completed activity book page number 41 completed now. So now we want to take page number 42. So we last class lo cheppinavi chesesara meeru. Okay, read the scale carefully and note down the volume of liquid in each container. So ప్రతి కంటైనర్ లో మీకు అక్కడ లిక్విడ్ ఇచ్చారు, కలర్స్ లో కనపడుతున్నాయి నానా. సో ఎక్కడైతే ఆ కలర్ స్టాప్ అయిపోయిందో అక్కడ ఉన్న నెంబర్ని కింద మెన్షన్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఎల్లో కలర్ చూడండి, ఎక్కడ కంప్లీట్ అయింది? 500 ml. అవునా? సెకండ్ వన్ బ్లూ కలర్, ఎక్కడ స్టాప్ అయింది నానా? 1500 ml. థర్డ్ వన్ ఎక్కడ స్టాప్ అయింది? 2 liters. ఫోర్త్ వన్ వేర్ ద స్టాప్? 1 liter. ఫిఫ్త్ వన్ వేర్ ద స్టాప్ నానా? సో 500 ఆఫ్టర్ వన్ లైన్ ఇంక్రీజ్ అయింది. సో ఈచ్ లైన్ వాట్ రిప్రజెంట్? ఈచ్ లైన్ రిప్రజెంట్ 100 ml. ప్రతి లైన్ మనకు 100 చూపిస్తుంది. సో 500 ఆఫ్టర్ వన్ లైన్ ఇస్ దేర్. So that 100, now 500 plus 100, 600. Fifth one 600 ml. Next come down nana. 1 liter అయిపోయింది అన్న. ఇక్కడ చూడండి. సో 500 ml కాదు, కరెక్ట్గా పైన ఉన్న నెంబర్ కాబట్టి నోట్ చేసాం, కింద ఎలా ఇవ్వలేదు. సో 1 లీటర్. సో ఈచ్ లైన్ హౌ మచ్ రిప్రజెంట్స్, ప్రతి లైన్ ఎంత చూపిస్తుంది అని చూసుకోవాలి ఇక్కడ. సో మనకు కింద చూడండి, ఇక్కడ 5 లైన్స్కి ఏమైంది? 500 అయింది. అంటే ప్రతి లైన్ 100 చూపిస్తోందని. 1 లీటర్ దగ్గర ఎన్ని ఉన్నట్లు? 1000. 11 కౌంట్ చేయండి. 1 ఆఫ్టర్ యూ కౌంట్ 100 1000 1000 100 1200 1300. సో ఇన్ సెకండ్ వన్ 1300 ml. Next one 500 after you count and 100 how many lines is there? 3. 500 after 600 700 800 ml. Third one 1500 after 2 lines is there and 16 17 1700 ml. Fourth one 500 after you count that nana. 500 after count cheyandi, each line 100 600 700 800 900. Fourth one 900 ml. Fifth one see how much? 1 liter means 1000. 1100 1200. Okay, next come to third Roman. ఇక్కడ పెన్సిల్ తో షేడ్ చేయాలన్నా. పెన్సిల్ తో షేడ్ చేయాలి. సి 700 ml మీకు అక్కడ ఎంటీకి ఇచ్చారు కదా, ఇప్పుడు అక్కడ వాళ్ళు నెంబరింగ్ ఇచ్చారు, మనం షేడ్ చేయాలి లైక్ దిస్. You observe nana here. So how much? 700 ml. 0. First one is 0. So each line ఏమనుకోమన్నాను? 100 100 అనుకోండి. 100 200 300 400 500 మళ్ళీ 600 700. ఇక్కడ కదా స్టాప్ అయింది. సో ఎక్కడికైతే మనకి నెంబర్ స్టాప్ అయిపోయిందో you want to shade
ఇలా షేడ్ చేయండి పెన్సిల్తో నీట్గా. ఓకే, లైక్ దిస్ we want to shade with pencil. అలా నీట్గా షేడ్ చేసుకోవాలన్న. మనకి నెంబరింగ్ కింద ఏమి ఇచ్చారో అక్కడి వరకు షేడ్ చేయాలి. ఓకేనా చిల్డ్రన్? దట్ వన్ డూ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వన్, సి వర్కౌట్ ప్రాబ్లం. When I am start the reading, your finger keep on the letters పైన పెట్టండి. ఓకే, Akhila's water bottle had 1 liter 250 ml of water. Akhila's water bottle అంటే అఖిల వాటర్ బాటిల్ 1 liter 250 ml of water ఉంది. If she drank 550 ml of water, సో ఆ అమ్మాయి ఏం చేసింది? 550 ml వాటర్ తాగేసింది. How much water will be left in the bottle? ఇప్పుడు ఎంత వాటర్ మిగిలి ఉంటుంది అంటున్నాడు. ఓకే, ఫస్ట్ వన్, so the bottle capacity 1 liter 250 ml. How much drank the girl? 550 ml. So 0 నుంచి 0, 5 నుంచి 5 పోతే 0, 2 నుంచి 5 కట్ కదన్నా borrowing. So 2 is 12, 1 is 0. 12 నుంచి 5 కట్ చేస్తే 7. So what water bottle will be left 700 ml of water bottle will be left 700 ml of water. Okay na? Okay ma? So water bottle will be left. Water bottle ఎంత left అయిపోయింది? ఎంత ఉంది? 700 liters of water మిగిలిపోయింది. Okay, this one after. Next one, a teaspoon holds 100 ml of syrup. How much teaspoons of syrup will the bottle hold? If the capacity of the bottle is 200 ml, ఏమంటున్నాడు? ద టీ స్పూన్ హోల్స్ 10 ml. ఒక టీ స్పూన్లో 10 ml సిరప్ పడుతుంది. హౌ మెనీ టీ స్పూన్స్ ఆఫ్ సిరప్ విల్ ద బాటిల్ హోల్డ్? ఆ బాటిల్లో ఎన్ని స్పూన్స్ వేయొచ్చు మనం? ఎన్ని స్పూన్స్ మీద పడుతుంది? ఆ బాటిల్ కెపాసిటీ 20 ml. 20 ml బాటిల్లో 10 ml ఎన్ని ఉంటాయి? దట్ ఈస్ ద క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. సో యు వాంట్ టు డు ద డివిజన్. divided by 10. 10 2s are 20. 0. 10 zeros are 0 0. So how many spoons is there? 20. 20 20 teaspoons of syrup
20 teaspoons of syrup will bottle hold. Okay. Okay, sorry. The bottle hold 20 teaspoons of syrup. Okay, please enter this. Last problem. Sunita made 4 liters of mango juice. She filled 400 milliliters bottles with this juice. How many 400 ml bottles did she fill with 4 liters of mango juice? So, ఏమంటున్నాడు క్వశ్చన్? Sunita made 4 liters of mango juice. Sunita 4 liters of mango juice ని తయారు చేసింది. She filled 400 milliliters bottles with this juice. సో ఏం చేసింది? 400 ml బాటిల్స్, చిన్న చిన్న బాటిల్స్ని ఒక్కొక్క బాటిల్లో 400 ml వేస్తూ వచ్చిందన్న. హౌ మెనీ 400 ml బాటిల్స్ డిడ్ షీ ఫిల్ విత్ 4 liters ఆఫ్ మ్యాంగో జ్యూస్? సో 400 millilitersతో బాటిల్స్ చేసింది కదా. సో ఎన్ని ఫిల్అప్ చేసింది? 4 లీటర్స్కే. How many 400 milliliters of bottles fill up with the 4 liters of juice? That is the question. First one. 1 minute. One liter is equal 1000 milliliters. So that time 4 liters kuma 4000 milliliters no 1 liter ki 1000 milliliters aithe 4000 ki 4 ki 4000 milliliters. Next, so each bottle how much milliliters? oka bottle lo enni milliliters posindame 400 ante 4000 lo how many 400s? So like that we want to do 4000 divided by 400. This is total. This one is 400 ml. Each bottle 400. How many bottles? Now we want to find how many bottles. So one side note chesukonnana మీరు division ni 400 ones are 400 0. So 0 వస్తుందన్న. 400 zeros are 0. So answer 10. అంటే 10 bottles కి అమ్మాయి తయారు చేసింది. 10 bottles. So each bottle capacity 400 ml. So totally that one 10 bottles. Okay. We want to write 10 bottles filled with 400 milliliters of mango juice. Okay, Nama? So 10 bottles filled with 400 milliliters of mango juice. ఒక్కొక్క బాటిల్లో 400 ml పోస్తూ వచ్చింది. సో అలా 4000 మిల్లీలీటర్స్. మేడం 4000 లేదు, ఎక్కడి నుంచి వచ్చింది?
ఏం చేసాం, లీటర్స్ని మిల్లీ లీటర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. 1 లీటర్కి 1000 అయితే 4 లీటర్స్కి 4000 మిల్లీ లీటర్స్. ఇప్పుడు ఆ 4000 మిల్లీ లీటర్స్లో నుంచి 400 అలా మనము ఒక్కొక్క బాటిల్లో పోస్తూ వచ్చాం. అలా పోస్తూ వస్తూ ఉంటే ఎన్ని బాటిల్స్ వచ్చాయి, అప్పుడు ఎన్ని బాటిల్స్ వచ్చాయి, 10 బాటిల్స్ వచ్చాయి. సో ఫైనల్లీ మనకు 10 బాటిల్స్ తయారయ్యాయి. సో ఇన్ ఈచ్ బాటిల్ 400 ml. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రాబ్లమ్ నానా. ఓకేనా? టేక్ కోర్స్ బుక్ వన్స్. ఒకసారి కోర్స్ బుక్ తీసుకోండి మీరు. ఓకే, కోర్స్ బుక్ చూసారా? మనకు కోర్స్ బుక్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు నాన్న. ఎందుకు చూడాలి? కోర్స్ బుక్లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చారు, ఆ పిక్చర్స్ ఇచ్చారు. ఆ పిక్చర్స్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. సో వాట్ ఈస్ డిఫరెన్స్? పిక్చర్స్ కనపడుతున్నాయా మీకు? సర్కిల్ ద హెవియర్ ఆబ్జెక్ట్ ఇన్ ఈచ్ బాక్స్ అన్నాడు. అంటే ఈ 2 ఆబ్జెక్ట్స్లో హెవియర్, సో స్పూన్లో ఎక్కువ, మనకు స్పూన్ కెపాసిటీ ఎక్కువనా లేకుంటే కప్ కెపాసిటీ ఎక్కువనా? సో కప్ కెపాసిటీనే ఎక్కువ కదా. దట్ టైమ్ యు వాంట్ టు సర్కిల్ ద కప్. సర్కిల్ చేసేయాలి కప్కి. దేనికైతే మనకి ఇక్కడ ఎక్కువ కెపాసిటీ ఉందో దానికి మాత్రమే సర్కిల్ చేయాలి. ఈ 2 చూడండి, ఈ 2లో ఏది కెపాసిటీ ఎక్కువ, దానికి సర్కిల్ చేయండి. సో చైర్ అండ్ టేబుల్, విచ్ వన్ ఈజ్ కెపాసిటీ మోర్, దట్ వన్ యు టేక్ సర్కిల్. ఓకేనా నాన్న? హెవియర్ ఏదైతే ఎక్కువ ఉందో దానికి సర్కిల్ చేసేయమన్నారు. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ కిలోగ్రామ్స్ అండ్ వెయింగ్ స్టోన్స్. ఇక్కడ మీకు స్టోన్స్ కనపడుతున్నాయి. సో మనం ఎలా వాటిని కొంటామనేది కూడా మనకి ఇక్కడ నీట్గా ఇచ్చాడు చూడండి. వీట్ అంటే గోధుమ పిండి, రైస్, ఫ్రూట్స్, ఎలా వీటిని మనము మెజర్ చేస్తాము అనే స్టోన్స్ కూడా మీకు ఇక్కడ కనపడుతున్నాయి. వెయిట్ని ఎలా మెజర్ చేస్తాము, చిన్నపిల్లల్ని ఇలా పడుకోబెట్టి మెజర్ చేస్తాం, మనం ఇలా చేసుకుంటాం. సో ఇలా ఒక్కొక్క దాన్ని ఒక్కోలాగా మెజర్ చేస్తూ ఉంటారు. సో దట్ ఆల్ ఇన్ కోర్స్ బుక్. కోర్స్ బుక్లో అవన్నీ మీకు కనపడతాయి నాన్న. సో ఇక్కడ మీకు కొన్ని ఇచ్చారు. 1000 milligrams ఈజ్ ఈక్వల్ కేజీ, 1000 grams ఈజ్ ఈక్వల్ కేజీ అని ఇచ్చారు. సో దట్ వన్ వీ వాంట్ టు లెర్న్, అవి నేర్చుకోవాలి. నెక్స్ట్ పిక్చర్స్ కనపడుతున్నాయా? పేజ్ నెంబర్ 55లో 1 kg, 500 grams, 200 grams, 100 grams, 50 grams. సో ఇన్నిట్లో ఏది పెద్దది అంటే కేజీనే పెద్దది కదా మనకు కనబడుతోంది. కెపాసిటీ చూడండి, పేజ్ నెంబర్ 57. ఈ రెండిటిలో ద వాటర్ జాగ్ హోల్డ్స్ 2 liters ఆఫ్ వాటర్. ఇందులో 2 liters ఉన్నాయంట, ఇందులో 10 jugs ఆఫ్ వాటర్. ఇందులో 2 liters ఉన్నాయి, ఇందులో 10 jugs ఉన్నాయి. సో వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద బకెట్? ఇప్పుడు చెప్పండి, బకెట్ కెపాసిటీ ఎంత అవుతుంది? ఇవి ఇందులో 2 liters ఉన్నాయి, ఇలాంటివి 10 పోసాం ఇందులో, అంటే 10 2s are 20 liters వాటర్ ఉన్నాయి ఇందులో. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ 2 objects fill that tub faster? సో దేంతో పోస్తే ఫాస్ట్గా నిండుతుంది? ద కెపాసిటీ ఆఫ్ ద కప్ ఆఫ్ 100 ml, ద కెపాసిటీ ఆఫ్ ద గ్లాస్ ఈజ్ 150 ml. 100 mlతో పోస్తే త్వరగా నిండుతుందా, 150 mlతో పోస్తే త్వరగా నిండుతుందా అంటున్నాడు. సో దేంతో పోస్తే ఇంత పెద్దదాంతో పోస్తే త్వరగా నిండుతుంది కదా. సో 150 ml we want to take there. So next one,
The capacity of a bottle is 1 liter. The glass can hold 150 ml of water only. Bottle 1 liter. This one is 150 ml. How many milliliters of water is still needed to fill the bottle? ఇంకా ఎంత వాటర్ పోస్తే బాటిల్ నిండుతుంది? దీని కెపాసిటీ ఎంత అన్నాడు? 1 లీటర్. అంటే 1 లీటర్ మీన్స్ 1000 ml. సో 150 ml ఇక్కడ ఉంది. ఇంకా ఎంత కావాలన్నా 1000కి ఎంత తక్కువ ఉంది? 850 తక్కువ ఉంది. సో యు వాంట్ టు రైట్ హియర్ 850 ml. ఇక్కడ నోట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నోట్ చేసుకొని 850 నోట్ చేయాలి. ఇక్కడ మీకు నీట్గా ఇచ్చారు చూడండి. నేను చెప్పాను కదా 500ని హాఫ్ లీటర్ అంటాము, 250ని 1/4 అంటాము అనేసి, 750ని 3/4 అంటామని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి అన్న, లీటర్ని డిఫరెంట్ వేలో ఎలా నోట్ చేస్తాం? 1 లీటర్. సో హాఫ్ లీటర్ 2 హాఫ్ లీటర్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. 200 మిల్లీలీటర్స్ ఎన్ని వస్తాయి? 5. 250 4. ఓకే, this one also you want to observe. Okay nama? So please read carefully. Okay, thank you.